తణుకు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన గోదావరి జలాలను ప్రతి ఇంటికి అందించడమే తమ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. దువ్వ గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొని వాటర్ ట్యాంకును శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. 43 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఎంపీపీ స్కూల్ను ప్రారంభించారు ఎమ్మెల్యే రాధాకృష్ణ. ఈ రోజు తణుకు నియోజకవర్గంలో ధవళేశ్వరం నుంచి గోదావరి జలాలని తీసుకొచ్చి ఇంటింటికి శుద్ధి చేసినటువంటి మంచినీరు అందించేటటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల్లో 48 గ్రామాలకు పూర్తి స్థాయిలో ఇంటింటికి నీరు అందించే విధంగా 54 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని నిర్మించడం జరుగుతుంది. దీని ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్స్, అదే విధంగా 154 కిలోమీటర్ల పైప్ లైన్లు, అలాగే 2 క్లస్టర్స్ ద్వారా ప్రతి గ్రామానికి 3 మండలాలకి కూడా పైప్ లైన్లు నిర్మించుకోవడంతో ఇంటింటికి నీరు అందించే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రారంభించాం. అలాగే ఇక్కడ దువ్వ గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల నెంబర్ 3ని 43 లక్షల రూపాయలతో నిర్మాణం చేసి దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా ఈ గ్రామాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ గా ప్రతి నెల కూడా మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో మిగిలిన గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా శానిటేషన్ సిబ్బంది ఒక గ్రామానికి వెళ్లి ఆ గ్రామాన్ని పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేసే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం.